నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన రైతులకు ధర విషయంలో అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్న చందంగా మారింది. ఇజ్రాయెల్ యుద్ధం సాకుతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30,000 ఎకరాల్లో ఎర్రజొన్న సాగు చేయగా గత ఏడాది 8,000 ఎకరాల విస్తీర్ణానికి పడిపోయింది. అయినా ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క పెట్టుబడి కూలీల ఖర్చులు పెరిగి ధరలు మాత్రం పెరగడం లేదంటూ రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ధరలను నిలకడగా ఉండే విధంగా చూడాలని కోరుతున్న ఎర్రజొన్న రైతులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అనగానే గుర్తుకొచ్చేది పసుపుతో పాటు ఇక్కడ రైతులు అనేక మంది కూడా రైతులు ఎర్రజొన్న పండిస్తుంటారు. అనేక మంది వందలాది మంది కూడా ఎర్రజొన్న పండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఎర్రజొన్న రైతు ఎలా ఉంది ధరలు తెలుసుకునే ప్రయత్నం వాడడానికి తెలుసుకుని చెప్పాలన్నా ఇప్పుడు మార్కెట్లో ఎర్రజొన్న ఎర్రజొన్న రైతు ఎలా ఉంది మార్కెట్లో? అయితే యాక్చువల్గా వారం రోజుల ముందు 4200 రూపాయలు 4300 రూపాయలు అమ్మిన జొన్నలు నిన్న 38 అన్నారు, ఈరోజు 36 అంటున్నారు. రోజుకు 200 రూపాయలు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ సిండికేట్ వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా నష్టమే ఉంది. మరి వాళ్ళు ఎందుకు తగ్గిస్తున్నారా అనేది అంతు చిక్కటం లేదు. మరి పంట కూడా మేము ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో 55% మొక్కజొన్నకి వెళ్ళిపోయినాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఎర్రజొన్నల ద్వారా రోడ్లు ఎక్కుడు, రైతులు దారుణాలు చేసుడు ఇవంతా వ్యవస్థ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ మక్కకు మేము ఆల్మోస్ట్ దాదాపు సగం మంది సీడ్ మక్కకి వెళ్ళిపోవడం వల్ల ఈ జొన్న కూడా మాకు 45%కి ఎక్కువ లేదు ఈ మా ఆర్మూర్ ఏరియాలో. అది కూడా మళ్ళీ ఇంకేమైంది, ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల భూమి పోతం కాక కూడా మాకు ఇప్పుడు దిగుబడి కూడా 16-18 క్వింటాల లోపలనే వస్తున్నది. దిగుబడి రావడం లేదు, ప్లస్ దీనికి పెట్టుబడి ఎక్కువ అయిపోయింది. ఈ మూలిగనాక మీద తాడి పండు పడ్డట్లు వీళ్ళు ధరలు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు వాస్తవంగా నెక్స్ట్ మేము పసుపు వేయడానికి మాకు ఎరువు లారీలు కొనే పరిస్థితుల్లో అయితే ఇది మాకు ఏమవుతుందంటే ఈ దళారీ వ్యవస్థకు మేము ఏదైతే పెట్టుబడి ఇప్పుడు కంపల్సరీ వీడు పెట్టుబడి కోసము వీడు ఖచ్చితంగా అమ్ముతాడనే ధోరణిలో వీళ్ళు మమ్మల్ని ప్రాబ్లం చేస్తున్నారు. ఇప్పుడు 4,000 నుంచి 4,500 గిట్టుబడి అయితేనే మాకు లాభం ఉంటుంది. దయచేసి తక్షణం ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైతే సిండికేట్ ఉందో వారి మీద తక్షణ చర్యలు తీసుకుంటే మాకు రేటు నిలకడగా ఉంటాయి అనేది మా రైతుల అభిప్రాయం. మీరు చెప్పండి, ఇప్పుడు మొత్తం ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఎకరంకు? మార్కెట్ పోతే ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు మీరు కూడా అనేక ఉద్యమాలు కూడా చేశారు, ఎలా ఉంది రైతులు స్పందిస్తున్నారు? అసలు కారణం ఏంటి అసలు తగ్గడానికి? కారణం ఏంటంటే తగ్గడానికి ఈ జొన్నలు ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడి మేము ఎకరానికి 20 నుంచి 25 వేలు అవుతుంది. ఇప్పుడు మాకు వచ్చేది ఎకరాన ఇప్పుడు 18 క్వింటాలు వెళ్తే మాకు ఇప్పుడు ఉన్న రేటు మీకు 36,000 అంటే 60 నుంచి 50 వేల మధ్యలోనే వస్తుంది. మా ఎకరాన 20 నుంచి 1000 ఖర్చు పోగా మాకు మిగిలేదు కూలీలు, హార్వెస్టర్ వాళ్ళు ప్రతి ఏడాది కొంచెం వాళ్ళు కూలీలు పెంచుకుంటూనే వస్తున్నారు. ఎందుకంటే డీజిల్ పెరుగుతుంది, అది పెరుగుతుంది, వాళ్ళు పెంచుతున్నారు. ఇక్కడ ఉన్న ఈ ధర ఏంటంటే 4,200 4,300 పాత రేటు ఉన్నప్పుడు ఈ మా ఫీల్డ్ వచ్చిందంటే రైతుల దగ్గరికి జొన్నలు వచ్చినాయంటే కథం తగ్గిస్తూనే ఉన్నారు, ధరని తగ్గిస్తూ వస్తున్నారు. 40 ఉండి ఇప్పుడు 36కి వచ్చింది. ప్రతిసారి మాకు వచ్చే వరకంటే ధరలు తగ్గిస్తూనే ఉన్నారు. దీన్ని చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. అంటే ఎందుకు తగ్గుతున్నాయి? ఏమైనా సిండికేట్ ఏర్పడుతున్నారా మార్కెట్లో? ఏంది అసలు? అది వ్యాపారులు మొత్తం ఇక్కడికి వచ్చే మా జొన్నలు మాకు వచ్చే వరకంటే వ్యాపారులు ఇక్కడ ఉన్న ఆర్మూర్ మండలంలో ఇక్కడ ఉన్న వ్యాపారులు అందరూ వాళ్ళు సిండికేట్ అయ్యి మాకు ఇక్కడ ఇప్పుడు అది లేదు ఇది లేదు ట్రాన్స్పోర్ట్ లేదు అని చెప్పుకుంటూ వాళ్ళు ధరలు తగ్గించేసి మాకు ఇంతే ఉంది 36 ఉంది మేము ఇంతకంటే ఎక్కువ పెట్టలేమని వాళ్ళు చెప్పేస్తారు. మీరు చెప్పండి, ఆర్మూర్ అనేక ఎర్రజొన్నల విషయంలో ధరల విషయంలో అనేక ఉద్యమాలు చేశారు, ఇంతవరకు కూడా ఏమైనా స్పందించారు? ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎవరు స్పందించేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయిండు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిర్రు, ధర్నాలు చేసినప్పుడు చెప్పిర్రు, అప్పుడు అంటే ఏ ఊళ్ళ ద్వారా గవర్నమెంట్ ద్వారా కొనిపిస్తాము అందరూ గవర్నమెంట్ ఒక రేటు మాట్లాడుకొని పెట్టమని చెప్పిర్రు. ఇప్పుడు మాట్లాడేవారే లేరు, దాని గురించి అగ్రిమెంట్ చేసుకోమని చెప్పేవారు లేరు. ఎవరికి తోసిన వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం ఒక 60% వేరే క్రాప్కి వెళ్ళిపోయారు జొన్నలు తప్ప. అంత క్రాప్ తగ్గినా కానీ ఎందుకు రేటు పెరగడం లేదో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడున్న ఈ జొన్నలకు కొంచెం అటు ఇటుగా అయితే 6,000 రేటు ఉండాలి, డిమాండ్ 6-7 వేలు. ఇంతకుముందు సజ్జలకు అంతే ఉండే, ఇంతకుముందు సజ్జలకు 6,000 7,000 8,000 దాకా సజ్జ ఉండే, ఇప్పుడు మళ్ళీ 4,000కి వచ్చింది. దించుకుంటూ వస్తారు ఎందుకు అండ్ గవర్నమెంట్ సిండికేట్ అవుతారు కాబట్టి వ్యాపారులు సిండికేట్ అయ్యి మొత్తానికి రైతులను అయితే మోసం అయితే జరుగుతుంది. ఇల్లుగా అంటే ఎంత ఉంటే మీకు గిట్టుబాటు అయితే? మినిమం 4,500 5,000 కొంచెం అటు ఇటుగా ఉంటే మామూలుగా అయితే గిట్టుబాటు అయితే అవుతుంది ఈ ఖర్చులకు ఈ మిషన్లకు. ఇప్పుడైతే 36 అంటారు. నిన్న మొన్న 38 నడిచిందట, ఇవాళ నేను ప్రొద్దున అడిగితే 36 అంటారు. అಲ್ಲಿగా ఎంత అనేది ఇప్పుడు మనం అమ్మితే మనం ఇప్పుడు ఇవాళ కట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా 2 రోజులు అయితే మనం ఎండుతుంది. 2 రోజుల తర్వాత ఇంకేం చెప్తారో తెలియదు గవర్నమెంట్.
ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, తాము ఆరుగాలు కష్టపడి పండించి తీరా మార్కెట్ తీసుకపోతే ఎక్కడ ధర లేదని చెప్పి ఎకరంకు 20 నుండి 25 వేలకు పెట్టుబడి పెడుతున్నాం. ఇటు కూలి ఖర్చులతో పాటు వివిధ ఖర్చులు పోడు కనీసం పరిస్థితి కూడా ఇటు తమకు డబ్బులు మిగిలిన పరిస్థితి ఉందని చెప్పి తీరా మార్కెట్కు తీసుకపోతే అక్కడ ధరలు తమను నిండా మోసం చేస్తున్న సిండికేట్గా ఏర్పడి పూర్తిగా ధరలు తగ్గిస్తున్నారని చెప్పి ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే 3,000 నుండి 3,500 ధర పలుకుతుంది. కేవలం తమకు 3,000 కాదు 4,000 నుండి 4,500 అయితేనే తమకు గిట్టుబాటు అవుతుందని చెప్పి కూడా ఈరోజు రైతులు చెప్తున్నారు. ప్రధానంగా దీనిపై కూడా అనేక ఉద్యమాలు చేశాం గతంలో, అయినప్పటికీ కూడా ఇటు అధికారులు కావచ్చు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైనా తమకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేకుంటే తాము వేరే ఇతర పంటల వైపు చూసే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈరోజు రైతులు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. కెమెరా శ్రావంత్, నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.